హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఐపీఎల్ మ్యాచెస్ అన్ని టెలిగ్రామ్లోనే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, చాలామంది టెలిగ్రామ్ ఛానల్స్లో పెయిడ్ ప్రమోషన్ పెడుతున్నారు, అంటే డబ్బులు తీసుకుని ప్రొడక్షన్ చెప్తున్నారు. కాకపోతే నేను ఫ్రీగా చెప్తున్నాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఐపీఎల్ 2024లో 7th మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ గుజరాత్. నైట్ 7:30 PM స్టార్ట్ అవుతుంది. 26th March 2024లో ఈ మ్యాచ్ సిఎస్కే హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, సిఎస్కే హోమ్ గ్రౌండ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇది పూర్తిగా స్పిన్ పిచ్. సో స్కోర్స్ కూడా మ్యాక్సిమం స్లోగానే ఉంటుంది. హై స్కోర్ అనేది ఎక్కువ రీచ్ అవ్వలేదు ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే కనుక సిఎస్కే వర్సెస్ గుజరాత్ హెడ్ టు రికార్డ్స్లో సిఎస్కే 2 times విన్ అయింది, గుజరాత్ 3 times విన్ అయింది. సో గుజరాత్ హెడ్ టు హెడ్ రికార్డ్స్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ రీసెంట్గా క్యాప్టెన్స్ కూడా చేంజ్ అయ్యారు. సిఎస్కేకి రుతురాజ్ వచ్చాడు, అలాగే జీటీకి శుభ్మన్ గిల్ వచ్చారు. ఇద్దరు కూడా ఫస్ట్ మ్యాచ్లో బాగా కెప్టెన్సీ చేసి ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యేలా చేశారు. సో ఇద్దరు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రజెంట్ సిఎస్కే జీటీ టీం బలాబలాలు చూస్తే కనుక జీటీ కంప్లీట్గా బౌలింగ్ మీద చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సిఎస్కే ఫుల్గా బ్యాటింగ్ మీద స్ట్రాంగ్గా ఉంది. సిఎస్కే జీటీతో కంపేర్ చేసుకుంటే జీటీ కొంచెం బ్యాటింగ్లో తక్కువ ఉన్న, బౌలింగ్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఫ్రెండ్స్, జీటీలో స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, సాయి సుదర్శన్ వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయింది. అండ్ సిఎస్కేలో చూసుకుంటే కనుక మెయిన్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ మిడిల్ ఆర్డర్లో డార్లీ మిచిల్, రచిన్ రవిచంద్ర మెయిన్ వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది. ఇంకా ధోని గురించి చెప్పాల్సిన పని లేదు. తన క్యాప్టెన్సీ చేయకపోయినా కూడా పక్క నుంచి కొన్ని టిప్స్ ఇస్తూ ఆల్మోస్ట్ మ్యాచ్ని సిఎస్కే వైపు చేంజ్ చేసే సత్తా ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఈ పిచ్ సిఎస్కే వరకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఫ్రెండ్స్, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అండ్ ఈ పిచ్లో వాళ్ళు చాలా అంటే చాలా మ్యాచెస్ ఆడారు. సో పిచ్లో బ్యాటింగ్ తీసుకుంటే మంచిదా, బౌలింగ్ తీసుకుంటే మంచిదా, ఏ టైంలో ఏ స్పిన్నర్స్ని ఏ బౌలర్స్ని యూజ్ చేయాలో వీళ్ళకి బాగా కొంచెం అనుభవం ఉంటుంది. అండ్ జీటీ చూసుకుంటే కొంచెం న్యూ కెప్టెన్, కొంచెం టెన్షన్ ప్రెజర్ ఉండే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, ముంబైతో మంచి కంబ్యాక్ చేశారు. కాకపోతే ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. నేను నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ సిఎస్కేకి ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నేను టాస్ వేసాక టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అప్పుడే మీరు సిఎస్కే కన్ఫర్మ్ చేసుకోకండి. టాస్ వేసాక నా ఫైనల్ రిజల్ట్ టెలిగ్రామ్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.